ఎవరి జీవితం ఏంటన్నది అవగాహన లేకుండానే ఒకరిని ఒకరు చూసి ఇదే మా జీవితం అన్నట్టు వాతలు వేసుకుంటున్నారు. ఉదాహరణ చెప్తాను వినండి. మనుష్యుడు అన్నవాడు ప్రశ్నతో తన చరిత్రను ప్రారంభించాడు. తన ప్రశ్న ప్రపంచానికి కొత్త నాగరికతను ప్రారంభించింది. మానవుడు భూమి మీద నడుస్తూ ఈ భూమి ఎందుకు ఎలా ఉందని ప్రశ్నించుకున్నప్పుడు ఇది ఎందుకు అన్న ప్రశ్న భూగర్భ శాస్త్రాన్ని రాసింది. భూమి మీద నడుస్తున్న మనుష్యుడు చెట్లను చూసి ఈ చెట్లు ఎందుకు ఇలా ఉన్నాయని ప్రశ్నించుకున్న వాడికి ఆ చెట్లను అధ్యయనం చేయడానికి వృక్ష శాస్త్రాన్ని రాశాడు. పండుతున్న పంటను బట్టి వ్యవసాయ శాస్త్రాన్ని రాశాడు. తిరుగుతున్న భూమిని బట్టి భూగర్భ శాస్త్రాన్ని రాశాడు. పైకి చూసి ఈ నక్షత్రాలు ఎందుకు ఇలా కదులుతున్నాయని ప్రశ్నించుకొని ఆ నక్షత్రాలను గూర్చి రాయడానికి ఖగోళ శాస్త్రాన్ని సృష్టించాడు. ప్రతి దానికి ఒక ప్రశ్న మానవుడికి అర్థాలు శాస్త్రాలు తీసుకొచ్చింది. మేధావులు కొంతమంది ప్రశ్నించుకొని తమ్మును తాము ప్రశ్నించుకుంటూ ఇటీవల కాలంలో పద్మశ్రీ బ్రహ్మానందం గారు ఎలా అన్నారు. ఆయన మాట్లాడుతూ ఏమంటాడంటే, ఆయనకి పద్మశ్రీ వచ్చిన కొత్తలో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్, నేను ఎందుకు పుట్టానంటే నా జీవితం పరమార్థం ఏంటంటే నేను ఎక్కడైనా మరొక జన్మ అనేది నాకుంటే ఒక ఈగగానో దోమగానో లేదా మరొక జంతువుగానో నేను పుడితే, నేను ఈగనై పుడితే నా చుట్టూ ఉన్న 4 ఈగలను నవ్వేస్తాను. నేను దోమనై పుడితే నా చుట్టూ ఉన్న 4 దోమల్ని నవ్విస్తాను. నా జీవిత పరమార్థం ఇతరులను నవ్వించడానికే అన్నాడు. నా పుట్టుక నవ్వులాట కొరకే అన్నాడు. ఒక ఆయన జీవితం నవ్వులాట కొరక అంటున్నాడు. మరొక మంది చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మ గోరుముద్దలు తినిపించి ఏమందంటే, చందమామ రావే జాబీలు రావని రకరకాల గోరుముద్దలు తినిపిస్తే చందమామ రాదని తన పీజీ చేసిన తర్వాత అర్థమైంది. బండెక్కి అసలా రాదని అర్థమైంది. ఆ బంతి పువ్వులు అసలదేదని అర్థమైంది. పీజీ చదివిన అమ్మాయికి తర్వాత అర్థమైంది ఏంటంటే చందమామ ఎప్పటికీ రాదు, నేనే చందమామ దగ్గరికి వెళ్ళాలి. అలా నిర్ణయించుకుని చిన్నప్పటి నుంచి ఆ కథల రూపంలో ఉన్న ఆ తల్లి జీవితంలో ఎప్పటికైనా ఆ నక్షత్రాల దగ్గరికి చంద్రుడి దగ్గరికి వెళ్ళాలనే లక్ష్యం కట్టుకొని ఇండియాలో పుట్టిన ఆమె అమెరికా వెళ్ళి నాసాలో జాయిన్ అయి అక్కడి నుంచి అంతరిక్ష పరిశోధనశాలలోంచి స్పేస్లోకి ప్రయాణం చేసిన ఆమె వస్తూ ర్యాకెట్ పేలిపోయి చచ్చిపోయాడు. ఆమె పేరు కల్పనా చావ్లా. మీరు చూడండి, ఒక ఆయన ఏమో తన జీవితం నవ్వులాట కొరకు అంటున్నారు, మరొక ఆమె